బెంగాల్ తుఫాన్ కోసం మాట్లాడుకుందాం. ఏం చేతనంటే, ఈ బెంగాల్ తుఫాన్ కోసం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే, అతివృష్టి, అనావృష్టి. మరి ముఖ్యంగా ములిగే నక్క మీద తాటికాయ పడ్డట్టు. వ్యవసాయం అయితే చేతికొచ్చింది. ఒక ఫ్యూ డేస్ అంటే కొన్ని దినాల్లో, కొన్ని రోజుల్లో కోతలకొచ్చున్నాయన్నమాట ఇవి. ఈ టైంలో ఏ ఒక్క వర్షాలు కురిసినా, ముంపులొచ్చినా, గట్టిగా గాలులు వేసినా ఈ చేలు పడిపోవటానికి అవకాశాలుంటాయి. అయినా పల్లపు చేలు కదా, గోచేలు కదా మునిగిపోయుంటే వ్యవసాయం మీదే మేము బ్రతుకుతున్నాం. ఇంచుమించు 2 ఎకరాలు చేస్తున్నాను నేను. ఆ 2 ఎకరాలు కూడా ఇవాళ జీవనోపాధి నాకదే. ఏదో చిన్న చిన్న వర్క్ చేస్తుంటాను గానీ అంత కాదు. ఈ యొక్క 2 ఎకరాల మీదే నా జీవనోపాధి. అయితే ప్రస్తుత పరిస్థితిలో ఈ యొక్క బెంగాల్ తుఫాన్ అనేది వచ్చిందంటే మా పరిస్థితి ఏంటి? తుఫాన్ అనేది ఒక 2 గంటలో, 3 గంటల్లో దాటుతదని చెప్తున్నారు తీరం. అదంతా మనకు పెద్ద ఎఫెక్ట్ కాదని చెప్తున్నారు గానీ, ఈ వర్షాల వల్ల ఎక్కువగా ముంపుకి గురయ్యే అవకాశాలున్నాయి. ఎంచేతనంటే పల్లాలు గాబట్టి మాకు మురుకు పొదలు కూడా సరిగ్గా లేవు. మాకు అనుకూలంగా లేవు. నీరు దిగాలన్నా కూడా చాలా టైం పట్టేస్తదన్నమాట. ఆ పరిస్థితిలో మేమున్నాం. కనుక ఈ యొక్క ప్రకృతి అనుకూలించితేనే గాని మేము కోతలు కొయ్యలేం. మరి ముఖ్యంగా ప్రభుత్వం కోసం మాట్లాడుకుందాం. గత ప్రభుత్వం అయితే మాకు ఇన్‌పుట్ సబ్సిడీ అని, అలాగే రైతు భరోసా అని మాకు ఇస్తూ ఉండేది. కొంతలో కొంత మేము సేవ్ అవుతూ ఉండేవాళ్ళం ఇటువంటి విపత్తులొచ్చినప్పుడు. కానీ ప్రస్తుత పరిస్థితిలో ఈ యొక్క ఏ విపత్తొచ్చినా కూడా ఈ ప్రభుత్వం చేస్తదా? చేయదా? అన్నది కూడా వచ్చింది కొత్త కాబట్టి మాకింకా స్పష్టత లేదు. అయితే మరి ముఖ్యంగా ఏంటంటే, ఈ యొక్క రైతు భరోసా అందిస్తే మాకు కొంత వెసులుబాటు ఉండేది. ఆ యొక్క వెసులుబాటు లేకుండా పోయింది ఇప్పుడు ప్రస్తుత పరిస్థితిలో. మరి ఇస్తారని అంటున్నారు. ఇస్తే మంచిదే. కానీ ప్రభుత్వాలు అనుకూలంగా ఉన్నా గానీ, ప్రకృతి అనుకూలించకపోతే రైతులు ఎట్టి పరిస్థితుల్లో కూడా పాడవటమే తప్ప ప్రయోజనం కాదు. ఎంచేతనంటే ఇంచుమించు ఎకరాకి 25,000 పెట్టుబడెట్టున్నాం. అంటే 2 ఎకరాలంటే 50,000 పెట్టుబడి. ఈ 50,000 ఈట్ల మీద ఇయ్యాలంటే ఎంత కష్టపడాలి అన్నది అందరికీ తెలిసిన విషయమే. కానీ ప్రభుత్వం రైతు భరోసాల ద్వారా కేంద్రాల ద్వారా ధాన్యం తరలిస్తున్నారని చెప్తున్నారు. మంచిదే. కానీ ఈ యొక్క ప్రకృతి అనుకూలించినట్లయితే మాకు కూడా కొంత వెసులుబాటు అనేది వస్తదని నేను కోరుకుంటున్నాను. అలాగే ప్రభుత్వం కూడా ఈ యొక్క వీడియో అనేక మందికి షేర్ అయ్యేటట్టు చూసి మరి ప్రభుత్వం స్పందించి మా రైతుల్ని వివక్షత లేకుండా మాకంత అవసరం లేదు. ఈ రైతుల్ని చూసినట్లయితే రైతులకు పడుతున్న కష్టం ఎంత కష్టం అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు. రైతే రాజు వెన్నెముక అని చెప్తుంటారు దేశానికి. కానీ ఇయాల ప్రస్తుత పరిస్థితుల్లో మాకు ఈ యొక్క ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం గాని, ప్రభుత్వం నుంచి మాకో రకమైన మోరల్ సపోర్ట్ లేకపోతే మేము ఎంత చేసినా కూడా వ్యర్థమే. కనుక ఈ వీడియో షేర్ చేయటం వల్ల ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం కూడా స్పందిస్తదని ఆశతో వీడియో చేస్తున్నాను. మరి ముఖ్యంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్.